రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 8 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నారాయణపేట జిల్లా మక్తల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శ్రీకారం చుట్టారు. ఉట్కూరు మండలం బిజ్వర్ గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామానికి బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బిజ్వర్ గ్రామంలో 20 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు మంత్రి. బైకుల చోరీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన 3 దొంగల నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నది వద్ద ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్స్ యూనియన్ చేసిన సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. మైనింగ్ అధికారులు సౌండ్ బజార్ ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు నేతలు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కిరాణా షాప్ యజమాని సోమశేఖర్ ఫోన్ పే ద్వారా డబ్బులు స్వాహా చేశారు దుండగులు. షాప్ లో సామాన్ తీసుకోవడానికి వచ్చిన 2 వ్యక్తులు తమకు ₹1 ఫోన్ పే ద్వారా పంపిస్తే మిగతా డబ్బులు పంపిస్తామని చెప్పి 57,000 కాల్ చేసినట్టు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మక్తల్లోని టీచర్స్ కాలనీలో దొంగలు చెలరేగిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో 10 తులాల బంగారం, మరో 10 తులాల వెండితో పాటు 40,000 నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. అమలాపురంలో ఆషాఢం ఆఫర్ పెట్టారు ఆర్టీసీ అధికారులు. టికెట్పై 20% రాయితీ ప్రకటించారు. ఆషాఢంలో ప్రయాణాలు తక్కువగా ఉండడంతో డిస్కౌంట్ ఇచ్చినట్టు ఆర్టీసీ డీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా చింతలపూడి రోడ్ల గుంతల్లో పడి ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. వెలగలపల్లి శివారున గుంతల్లో పడ్డాక బస్సు అదుపు తప్పి చెడుండి కోణంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు.